అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. నేను సంగటి మనోహర్ మహాజన్, సౌత్ ఇండియా మీడియా. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, 100కి 90%, 95% మరియు 98% ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లాల పునర్విభజన చేపట్టిందో, రెండోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాల పునర్విభజనలో చోటు చేసుకున్నటువంటి అశాస్త్రీయత, అవరోధాలపైన ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి లోగడ గత ప్రభుత్వము, వైఎస్ఆర్సిపి ప్రభుత్వము జిల్లాల పునర్విభజన చేయాలి అంటే, ఆ విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో పెద్ద జిల్లాలుగా విస్తీర్ణం పెద్దగా ఉన్న కారణంగా ఈ యొక్క పరిపాలనా సౌలభ్యంలో భాగంగా సేవలు, పౌర సేవలు మరింత వేగంగా, విస్తృతంగా, మెరుగ్గా పాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో, సత్సంకల్పంతో గత ప్రభుత్వము జిల్లాల పునర్విభజనకు పూనుకొని ఆ ప్రభుత్వము 26 జిల్లాలను ఏర్పాటు చేసింది. సో ఆ 26 జిల్లాల ఏర్పాటులో ఉన్నటువంటి సంక్లిష్టతలు, ఆ జిల్లాల ఏర్పాటులో ఉన్నటువంటి అడ్డంకులు, అనేక రకాల ఇబ్బందులను అధిగమించి నాకు తెలిసి కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టినప్పుడు అది కూడా ప్రభుత్వమే కృత్రిమంగా తనకు తానుగా ఇబ్బందులకు గురి చేసుకోవడం వల్లనే ఆ యొక్క వ్యతిరేకత. అంతే తప్ప ప్రజలు మంచోళ్ళు, కోనసీమ ప్రజలు, అమలాపురం ప్రజలు మంచివారు, వారిలో ఎలాంటి చెడు భావం లేదు. ఆ ప్రభుత్వమే ఆ విధంగా తయారు చేసింది. సరే, ఏదో మంచికో చెడుకో ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రక్రియను సజావుగా, సక్రమంగా, సవ్యంగా, హేతుబద్ధంగా, ఆల్మోస్ట్ హేతుబద్ధంగానే చేసిందనే భావించాలి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జిల్లాలను తిరిగి అంటే పునఃసమీక్ష చేసి కొన్ని మరొక 3-4 జిల్లాలో 5 జిల్లాలో ఏదో ఏర్పాటు చేసినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. సో నాకు తెలిసి మరి ముఖ్యంగా ఈ యొక్క అన్నమయ్య పేరుతోటి జిల్లా సపరేట్గా రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో వైసీపీ ప్రభుత్వం దగ్గరే ఒక ప్రతిపాదన ఉన్నది. అన్నమయ్య, రాజంపేట అంటేనే అన్నమయ్య అంటేనే రాజంపేటగా ప్రజలకు బాగా గుర్తుకొచ్చేటువంటి పేరు. సో అలాంటిది రాజంపేటను తప్పించి గత ప్రభుత్వము రాయచోటికి మార్చి రాయచోటిని జిల్లా కేంద్రం చేసేసి అన్నమయ్య అనే పేరుతోటి కొత్త జిల్లాను క్రియేట్ చేసినారు. అదే అశాస్త్రీయము, తప్పు. అది గుడక సరే పోనీ, ఏదో ప్రజలు దానిని గుడక బరాయించినారు. ఇప్పుడు మళ్ళీ ఏకంగా వచ్చేసి ఆ యొక్క రాయచోటి కేంద్రంగా అన్నమయ్య పేరుతో జిల్లా వెలిసినటువంటి జిల్లా పేరును అసలు ఆ జిల్లానే రద్దు చేసేసి, ఆ పేరుతోటి రాయచోటిని రద్దు చేసేసి మదనపల్లెలో రాయచోటిని కలిపి, మదనపల్లె జిల్లాగా రాయచోటిని కలిపి మదనపల్లె పేరుకు వచ్చేసి అన్నమయ్య అని పేరు పెట్టారు. ఏమన్నా పాలకులకు సోయుందా? పాలకులకు ఒక ఆలోచన ఉందా? ఒక దూరదృష్టి ఉందా? ఒక ముందు చూపు ఉందా? ఒక దార్శనికత ఉందా? అరే, అన్నమయ్య ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించినారు చూడండి. రాజంపేటకు సింబాలిక్గా, రాజంపేటకు సంబంధించినటువంటి అన్నమయ్యను రాయచోటికి పంపించినారు. మళ్ళీ ఆడ నుంచి మదనపల్లెకు పంపించినారు. ఎంత విచిత్రం అనిపించడం లేదు? మదనపల్లె వాసులకి ఏం సంబంధము అన్నమయ్య? కాదండి, మదనపల్లె జిల్లాను మదనపల్లె పేరుతోటే జిల్లాగా క్రియేట్ చేసినారు. ఓకే, మంచిదే. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది. అప్పట్లోన మదనపల్లె జిల్లా డిమాండ్ పెద్ద ఎత్తున అప్పట్లో ఉన్నది. గత ప్రభుత్వము పెడచెవిన పెట్టింది మదనపల్లెను జిల్లా చేయకుండా. సరే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో సవరించి, మళ్ళీ కుదించి, లేదంటే మళ్ళీ దానిని పెంచో ఏదో తంటాలు పడి చేసింది. ఆ పెంచేయడంలో, తంటాలు పడే విషయంలో
ఎంత అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, అహేతుకంగా ఈ జిల్లాలను క్రియేట్ చేసిందండి. 26 జిల్లాలు చేసినటువంటి గత ప్రభుత్వము పెద్దగా 1-2 వ్యతిరేకతలు తప్ప, ఈ ప్రభుత్వము 4-5 జిల్లాలను ఉన్న జిల్లాలనే చేర్పులు మార్పులతోటి చేస్తూ ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నది చెప్పండి. ఎంత దారుణమైనటువంటి చర్య ఇది. అంతేకాకుండా జిల్లాల పేర్లు పెట్టే విషయంలో ఆయన దామోదరం సంజీవయ్య గారి పేరును పరిశీలించకపోవడం. ఆయన మహనీయుడు, ఎంత ఉత్తమమైనటువంటి క్యారెక్టర్ అయినది. దామోదరం సంజీవయ్య గారు ఉమ్మడి రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కర్నూలు జిల్లావాసి, రాజకీయాలకు వన్నె తెచ్చిన వ్యక్తి, రాజకీయాలకు విలువలు పెంచిన వ్యక్తి, రాజకీయాలకు గౌరవం పెంచిన వ్యక్తి, రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి, రాజకీయాలలో ఒక్క నయా పైసా అవినీతికి పాల్పడని వ్యక్తి, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి. ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి పేదల కంటే కనుక ఆయన మస్తిష్కంలో నుంచి, ఆయన ఆలోచనలో నుంచి వచ్చినది. ఏసీబీ క్రియేట్ అయింది, అవినీతి నిరోధక శాఖ అంటే కనుక దామోదరం సంజీవయ్య గారి ద్వారా వచ్చింది. బలిజలకు, కాపులకు అనేక ప్రయోజనాలు చేకూరిందంటే కనుక ఆయన దామోదరం సంజీవయ్య గారి ద్వారా అనేక ప్రయోజనాలు చేకూర్చడం జరిగింది. ఇంకా వచ్చేసి 5-6 లక్షల ఎకరాలు వచ్చేసి పేదలకు ప్రభుత్వ భూములను పంచడం జరిగింది. సో ఇన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలకు, కార్యక్రమాలకు పూనుకున్నటువంటి దామోదరం సంజీవయ్య గారి పేరును ఒక్క జిల్లాకు పరిశీలించేదానికి, ఒక్క పేరును ఆయన పేరుతోటి ఒక జిల్లా క్రియేట్ చేసేదానికి ఈ పాలకులకు మనసు రాకపోవడం అన్నది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. వీళ్ళలాగా వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఆయన కదండి. ఎన్టీ రామారావు గారి కంటే గొప్పగా పరిపాలన చేసినోడు. ఒక అణగారిన వర్గాలలో, అట్టడుగు వర్గాలలో, బలహీన వర్గాలలో, నిమ్న వర్గాలలో, సన్న వర్గాలలో, బీద వర్గాలలో, సబ్బండ వర్గాలలో 100% ఉంటున్నటువంటి మెజారిటీ బహుజన మహజన వర్గాలలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆయన పేరును కర్నూలు జిల్లాకు ప్రకటిస్తారని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసినారు. ఈ ముఖ్యమంత్రి నీతి నిజాయితీ కలిగిన వాడు, విలువలు కలిగిన వాడు, ఎంతో కొంత ఇతను కొంచెం దూరదృష్టి కలిగినోడు, కొంచెం ముందు చూపు ఉన్నోడు, కొంచెం దార్శనికత ఉన్నోడు. అలాంటి మహనీయులను విస్మరించడు. ఖచ్చితంగా దామోదరం సంజీవయ్య గారి పేరును ఈ ముఖ్యమంత్రి పరిశీలించి పెట్టి తీర్తాడు అని చెప్పేసి అందరూ అనుకోనుంటే, ఇవాళ వచ్చేసి ఈ ముఖ్యమంత్రి కూడా అలాంటి గొప్ప ముఖ్యమంత్రి పేరు పెట్టడం మనసు రాలేదేమో అనిపిస్తాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో అనుకున్నాం, కానీ అతను అనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నామండి, మీరు ఈసారి ఏమన్నా ప్రజలు ఓట్లు వేయకుండా పోయింటే మీరేమన్నా అధికారంలోకి వచ్చినారేమో, కానీ గతంలో మీరు ఎన్నో ముఖ్యమంత్రులైన ప్రతిసారి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రతిసారి మా ప్రజలు ఓట్లేసింటేనే మీరు గద్దెనెక్కినారు, ప్రతిపక్ష పాత్ర పోషించినారు, రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేగాని ఈసారి ఏమన్నా మీరు ఈవీఎంలతోటి గెలిచినా కాబట్టి నేను ప్రజలతో వచ్చినటువంటి ముఖ్యమంత్రిని కాదు, ఈవీఎంల ద్వారా వచ్చినాను కాబట్టి నేను ప్రజల యొక్క ఆకాంక్షలకు, ప్రజల యొక్క అభిప్రాయాలకు, ప్రజల యొక్క అభిరుచులకు, ప్రజల యొక్క మనోభావాలకు నేను ఎందుకు విలువ ఇవ్వాలా అని ఏమన్నా ఆలోచన మీకు ఏమన్నా తట్టిందో ఏమో మాకైతే తెలియదు. కానీ మరి ప్రతిసారి మీరు ఈ యొక్క 45-49 సంవత్సరాల రాజకీయ జీవితం అంతా కూడా, పరిపాలన జీవితం అంతా కూడా ఈ ప్రజలు ఓట్లేసింటేనే మీరు గద్దెనెక్కినారు, అధికారంలో కొనసాగినారు అన్నటువంటి విషయాన్ని దయచేసి మీరు మరవరాదని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతనంటే ఎస్ అండి, మీరు నిజంగా ఒక మంచి ముఖ్యమంత్రి ఏంటి, నిజంగా ఒక ఆదర్శ ముఖ్యమంత్రి కనుక, పరిపాలకుడు ఏంటి కనుక, అరే దామోదరం సంజీవయ్య గారి కంటే ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రుల చరిత్రను తీస్తే కనుక అతనంత అత్యున్నతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తి,
అతని దామోదరం సంజీవయ్య గారంత ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్య రక్షణలను ఆశించిన, కాంక్షించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసు, బుద్ధి గుడక బయటపడింది ఇవాళ. నేనల్లా అతన్ని చాలా గౌరవిస్తూ వచ్చిన. ఎందుకంటే కొంచెం మిగతా వాళ్ళకంటే కొంత ఆయన కొంచెం డెమోక్రటిక్గా ఉంటాడు అనుకున్నా, కానీ మంచోని బుద్ధి మాంసం కాడ తెలిసినట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఈ జిల్లాల పేర్లు ప్రకటించే కాడ స్పష్టంగా తెలిసిపోయింది. దీనికి రెండు కారణాలు. అతనికి వచ్చేసి మంచి బుద్ధి లేకపోవడం అన్న ఒకటి ఉండాలా, లేదంటే నేను మీరేసిన ఓట్లతోటి నేను గద్దెనెక్కలేదు, ఈసారి నా సొంతంగా నేను ఈవీఎంలను నమ్ముకొని నేను అధికారంలోకి వచ్చినాననేటువంటి భావన ఉండాలి. ఈ రెండే కారణాలు ఉండాలి. మరి చెప్పు, ఎందుకు కనిపెట్టలేదు? కాదండి, ఒకవేళ మీకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు, ఆయన కూడా ఆ జిల్లా వాసే కాబట్టి ఆయన పేరు కూడా డిమాండ్ వస్తుందేమో అని మీరు అనుకోని ఉండొచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కంటే ఇతను గొప్ప వ్యక్తి అండి. ఏ రకంగా ఎత్తుకున్నా కూడా ఇతను ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేసినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసినాడు, అనేక రకాల దీంట్లో ఉన్నాడు. ఏ రకంగా ఎత్తుకున్నా ఒక విలువలతో విలువల పరంగా మాట్లాడుకున్నా, ఆదర్శాల పరంగా మాట్లాడుకున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పరంగా మాట్లాడుకున్నా, పరిపాలన పరంగా మాట్లాడుకున్నా, ఏ రకమైనటువంటి పారామీటర్స్లో కూడా ఇతను దామోదరం సంజీవయ్య గారే ముందుంటారండి. కావాలంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుడకంగా ఒక జిల్లాను క్రియేట్ చేయండి, ఆదోని జిల్లాను. ఆయన ఏ నియోజకవర్గానికి వస్తాడో. అంతేగాని ఈ రకంగా ఒక మంచి ముఖ్యమంత్రి, చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి, అణగారిన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి పేరు పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు రాలేదు అని అంటేనే ఇతను నిజంగా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇతన్ని గుర్తించుతారా, గౌరవిస్తారా? కాదండి. మీకు కులతత్వం లేకపోతే, మతతత్వం లేకపోతే, ప్రాంతీయతత్వం లేకపోతే, ఇంకొక తత్వం లేకపోతే కనుక మీరు దామోదరం సంజీవయ్య గారి పేరును పరిశీలించి ఆయన పేరు పెట్టిండేవాళ్ళు. ఎస్, మీకు కులతత్వం ఉంది, మతతత్వం ఉంది, వర్ణతత్వం ఉంది, వర్గతత్వం ఉంది, అన్ని తత్వాలు మీలో కలుపుకొని ఉన్నారు కాబట్టి ఆయన పేరు పెట్టలేదు. ఇప్పుడు పెట్టిన 5 జిల్లాలకు కూడా ఎన్ని రకాల అతను ఏడ్చుకున్నాడండి. ఏం చెప్పలేక అతని పేరు రాంప్రసాద్ రెడ్డి ఏడ్చుకున్నాడు, కన్నీటి పర్యంతమైనాడు, భావోద్వేగానికి గురైనాడు. తన సొంత నియోజకవర్గము నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ ఇతని ప్రత్యర్థి పార్టీ వైసీపీ జిల్లానికి కేటాయిస్తే అధికారంలో ఉండి మినిస్టర్గా ఉండి తన నియోజకవర్గాన్ని నిలుపుకోలేకపోయినాడంటే ప్రజలు ఎంత అతన్ని చిన్న చూపు చూడరు, ఎంత అగౌరవంగా చూడరు, ఎంత విలువలు లేకుండా చూడరు, గౌరవం లేకుండా చూడరు చెప్పు. కాబట్టి వాస్తవానికి జిల్లాల పునర్విభజన ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదు, ఒక విధానం లేదు, ఒక దృక్పథం లేదు, ఒక భావన లేదు. ఎట పడితే అట్ట రాజకీయ ప్రయోజనాలను కాంక్షించి జిల్లాలను విభజిస్తే పరిస్థితులు ఇలాగనే ఉంటాయండి. ఎస్, ఇలాగనే ఉంటాయి. మీరేదో పెద్ద అనుభవజ్ఞుడు కదా, ఏదో కొంత బ్యాలెన్స్డ్గా ఉంటాడు, ప్రజల యొక్క ఆకాంక్షలకు, ప్రజల యొక్క మనోభావాలకు విలువ గౌరవం ఇస్తాడు అని అనుకున్నారు. కానీ ప్రజలు కాకపోతే మీరు అలాంటి వాళ్ళు కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఎటు కాకుండా అది రాయచోటి మదనపల్లి జిల్లా అంటే కడపకు దగ్గర రామాపురం అంటే గువ్వల చెరువు ఘాటు వరకు మదనపల్లి జిల్లా వస్తుందండి. అట్టేటప్పుడు రాయచోటిని కడపలోనే కలిపిండాల్సింది కాదండి. జియోగ్రాఫికల్గా ఏమి రాయచోటిని ఏ రకంగా చూసినా కూడా మదనపల్లి కంటే అది అసలుకి ఏంది, అది ఎంత అవివేకము, ఎంత అనాలోచితము, ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వము ఆ జిల్లాలను ఇది చూస్తే. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ జిల్లాల ప్రక్రియ, జిల్లాల పునర్విభజన కంప్లీట్గా అది ఒక అహేతుకంగా ఉంది, అసంబద్ధంగా ఉంది, అది ఒక అనాలోచితంగా ఉంది, అశాస్త్రీయంగా ఉంది. ఏ రకంగా చూసినా కూడా వీళ్ళు చేసినటువంటి విభజన ఏ రకంగా కలుపుతారండి? రాయచోటిని తీసుకుపోయి మదనపల్లెలో కలుపుతారు,
మళ్ళా అన్నమయ్య గారిని యాడ్నో రాజంపేటకు చెందినటువంటి అన్నమయ్యని తీసుకుపోయి యాడ్నో మదనపల్లె కలుపుతారు. మరి మదనపల్లె వాసులు ఎట్టా అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు? అది బలవంతంగా వాళ్ళ ఆ మదనపల్లెకు అన్నమయ్యని పెట్టడమే కదా. కాబట్టి ఇవన్నిటిని పరిశీలించకుండా, లోతుగా ఆలోచన చేయకుండా, గుడ్డిగా మూర్ఖంగా ముందుకెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ చేసి ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క ఆలోచనలను, ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకుంటారండి. అలా కాకుండా ఏకపక్షంగా ఈ చేసినది ముచ్చట ఈ 5 జిల్లాలను కూడా మీరు సరిగా చేయలేని స్థితి. 26 జిల్లాలు చేసినోడు మరి అతనే బెస్ట్ కదా మీకంటే. కాబట్టి మేము అనుకున్నాము ఇతను ఏం లేదు, ఇతను డొల్ల, కంప్లీట్గా ఏం లేదు, కంప్లీట్గా ఇతను పరిపాలన విధానాలే ఏం సరిగా లేవు, అంతా కూడా స్వార్థము, స్వప్రయోజనము, అనైతికము, అనాలోచితము, అసంబద్ధము, అహేతుకమైనటువంటి పద్ధతులను పాటించి జిల్లాలు విభజించాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మళ్ళా రేపు ప్రభుత్వాలు మారితే కనుక మళ్ళా రేపు అతను వచ్చేసి ఇంకొకటి చేస్తాడు. ఇదేనా పంచాయతీ? కాదండి. చేసిన కాడికి వదిలేయాలి. గమ్మున గప్చుప్ అయిపోయినారు ప్రజలంతా కూడా, సర్దుకుంటున్నారు. ఏదన్నా ఏదన్నా చేయాలనిపిస్తే చేసిండొచ్చు. మీ ముద్ర కూడా, నా ప్రభుత్వం ముద్ర కూడా జిల్లాల పునర్విభజనలో ఉండాలని కోరుకుంటా ఉంటే కనుక ఒకవేళ చేయాలి. అది ఎటు కాకుండా రాయచోటిని ఎంత గందరగోళపరిచినారు, ఎంత రాయచోటిని అగౌరవపరిచినారు, అవమానపరిచినారు ఆ ప్రజలను. ఎటు కాకుండా వాళ్ళను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. అట కడపకే పెట్టిండాల్సిందండి. రాయచోటిని కడప జిల్లాకే పెట్టిండాల్సింది ఏ రకంగా చూసినా కూడా. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క జిల్లాల పునర్విభజన అంతా కూడా అయోమయం, గందరగోళం, అంతా కూడా అది అంతా అశాస్త్రీయంగా చేసినటువంటి వ్యవహారము, ప్రక్రియ అని మేము భావిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క చర్యను, ఈ జిల్లాల పునర్విభజన చర్యను మేమైతే తప్పుపడుతున్నాం, విమర్శిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఉన్నాం. దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టకపోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.